వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తారు నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నూతనంగా నియమించిన గ్రామ పరిపాలనా అధికారులకు మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థను గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గ్రామాల్లో గ్రామ పరిపాలనా అధికారులను నియమించిందని తెలిపారు. మనం గ్రామాల్లో చేసే ప్రతి పని ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తారని, ప్రతి పని ఆన్లైన్లో నమోదవుతున్నందున ఎటువంటి అవకతవకలకు నిర్లక్ష్యానికి పాల్పడడానికి ఆస్కారం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామ పాలనా అధికారులు కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవాలని, ప్రతి రిపోర్టు ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. గ్రామ పాలనాధికారులు భూ సమస్యల పరిష్కారం ప్రభుత్వం చేపట్టి నూతన రెవెన్యూ చట్టం భూభారతిని పటిష్టంగా అమలు చేసేందుకు బాధ్యతతో పనిచేయాలని, ప్రజల భూ సమస్యల పరిష్కారం పట్ల నిశ్చయిత నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, ఉత్తమ సేవలతో రెవెన్యూ శాఖకు జిల్లాకు మంచి పేరు తేవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు గంగయ్య, సురేష్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్, నూతన గ్రామ పరిపాలనాధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిదీ ఇంటర్నెట్ టెక్నాలజీ వస్తుంది కాబట్టి వీ కెనాట్ బీ ఎలూఫ్ అన్నమాట. సో అది ఒకటి అప్డేట్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ప్రతి క్లస్టర్కి లేకపోతే 2 క్లస్టర్లకు ఒక ఆఫీసర్ లేకపోతే అవసరాన్ని బట్టి జీపీఓని ఇవ్వడం జరిగింది. వీ ఎక్స్పెక్ట్ ప్రతి దానికి మీరు ఫీల్డ్కి వెళ్తారు, ఎంక్వైరీ చేస్తారు, కరెక్ట్ ఎంక్వైరీ చేస్తారు అనుకుంటారు. ఇట్ కెనాట్ బి లైక్ నేను ఫోన్లో మాట్లాడి ఇద్దరు ముందు అడిగాను పొజిషన్లో ఉండు అని మనం అనుకుంటాం, మనం రాస్తాం. చాలా ఫైల్స్ ఇక్కడికి అట్లా వచ్చాయి. మళ్ళీ మేము ఇక్కడ ఆన్లైన్ సిస్టమ్ నా దగ్గర ఉంది, కేడెస్ మ్యాప్ ఉంది, ఫోన్ ఉంది, చాలా సిస్టమ్స్ నా దగ్గర ఉన్నాయి. నేను మళ్ళీ చెక్ చేసుకుంటే అవి పొజిషన్లో లేవు లేకపోవడం వల్ల ఈజీగా తెలిసిపోతాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ ప్రీవియస్ టైం లాగా మనం రాస్తాము, అప్డేట్ చేస్తాము, పనాన్ని సపరేట్ చేస్తాము, ఇంకా సర్కిల్ చేస్తాము, అట్లా కాదు. ఎవ్రీథింగ్ నౌ హ్యాస్ ఎ డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది. మనం చేసే ప్రతి చేంజ్ అనేది తహసీల్దార్ బయోమెట్రిక్ పెట్టాలి, లేకపోతే నేను పెట్టాలి, ఆర్డీఓ పెట్టాలి, లేకపోతే ఏసీ రెవెన్యూ పెట్టాలి. సో బయోమెట్రిక్ ఉండేది ఎప్పుడు చేంజ్ అయింది చిన్నదైనా పెద్దదైనా నాట్ వెరీ స్కోప్ అన్నమాట. ప్రీవియస్ తప్ప అయితే మనకి జరిగిన కొంచెం తప్ప ఉంటాయి, మనకి దాని నుంచి రికవర్ అవ్వడానికి కానీ ఎక్స్ప్లెయిన్ కానీ కరెక్ట్ చేసుకోవడానికి కానీ మనకు టైం ఉంటుంది. నౌ సిస్టమ్ హ్యాస్ బికమ్ లైక్ సోషల్ మీడియా కానీ లేకపోతే టెక్నాలజీ కానీ సో మచ్